నమస్కారం అండి. సభకు విచ్చేసిన ఎందరో పెద్దలు ఉన్నారు, వారందరికీ నమస్కారం. అలాగే నాన్నగారి కథ మన జూన్ 29ని విజయనగరంలో విడుదల చేయడం జరిగిందండి. ఎందుకంటే విజయనగరంలో ఎక్కువ కాలం పనిచేయడం వల్ల అక్కడ మిత్రులందరూ రావడానికి అనుకూలంగా చేసాం. కానీ నాన్నగారు స్టార్టింగ్లో విద్యాభ్యాసము ఒక 10 సంవత్సరాల పాటు విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతాల్లోనే పనిచేశారండి. అందువల్ల విశాఖపట్నంలో కూడా ఈ పుస్తకాన్ని అందరికీ పరిచయం చేయాలి అనే ఉద్దేశాన్ని చెప్పగానే మిత్రులు బస్సు పోతన గారు తప్పకుండా అండి మనం ఇక్కడ చేద్దాము, విశాఖపట్నంలో మన అభ్యుదయ రచయిత సంఘం దాంట్లోనే చేద్దామని ఆయన పూనుకోవడంతో నెమ్మదిగా ఇప్పుడు దొరికిందండి. అలాగే యాక్చువల్గా ఈ సాహిత్య రంగంలో నాకు ఏ అనుభవం లేదు, ఏమీ లేదండి. పెద్దల్ని కలిగిగానే నేను కలిసిన పెద్దలందరూ కూడా నన్ను ఎంతో ప్రోత్సహించారండి. దిభాషణ రాజేశ్వరరావు గారు, ఇక్కడ వినయభూషణ్ రావు గారు, ఇక చాలామంది మిత్రులు పెద్దలు అందరూ నన్ను ప్రోత్సహించారండి. అలాగే ఒక మీటింగ్ పెట్టుకుందండి పరిచయ సభ అనగానే నాకు జేపీ శర్మ గారు ఆయన బెంగళూరులో ఉన్న ప్రోగ్రామ్ని కట్ షాట్ చేసుకుని ఈ కార్యక్రమానికి అందుబాటులో ఉండేందుకు వీలుగా వచ్చారండి. అలాగే మన హనుమంతరావు గారు, మన అప్పలరాజు గారు కూడా మనకి సహకరించారండి. అలాగే రమణమూర్తి గారిని నేను ఫోన్ చేయడానికి కొంచెం సంశయించాను. ఎక్కువ సమయం లేదు కదా, ఆయన ఎలా పిలుద్దామని సంశయిస్తే సరే దామర సూర్యారావు గారు ఫోన్ చేస్తాను కాదనలేరనే ఉద్దేశంతో ఒకసారి మీరు ఫోన్ చేయండి అని వారిని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు ఫోన్ చేశారు, మీరు కాదనలేపారు. ఆ విధంగా సభాముఖంగా రమణమూర్తి గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇప్పుడు నాన్నగారు బెహరా వెంకట సుబ్బారావు గారి రచనల గురించి నాకు ఎంతో ప్రోత్సహిస్తున్న వినయభూషణ్ రావు గారు ఇక్కడ ఉన్నారు, చాలా సంతోషంగా ఉంది. మన దిభాషణ రాజేశ్వరరావు గారు ఇక్కడ ఉన్నారు, నాన్నగారు సమకాలికులు, వారు ఇక్కడ ఉన్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికంటే ముఖ్యమైనది కోరిమిల్లి వెంకటేశ్వరరావు గారు. సార్ ఒక్కసారి మీరు నించోండి సార్. కోరిమిల్లి వెంకటేశ్వరరావు నాన్నగారితో కలిసి చదువుకున్నారండి. వారు కజిన్ కూడా అవుతారు. కోరిమిల్లి గుప్తేశ్ గారు ఈ తమ్ముడు, ఆయన కూడా రావడం చాలా సంతోషం అండి. నాన్నగారితో కలిసి చదువుకున్న ఆయన విశేషాలు చెప్తుంటే నాన్నగారు స్కూల్ టైంలోనే రచయితటండి, అది మాకు తెలియదు. యాక్చువల్గా వారు చెప్పిన విశేషాలు వాళ్ళ బాల్యమిత్రుడు ఈ మధ్య పోస్పాటి మురళీ గారిని కూడా కలియడం జరిగింది. వారు కూడా చెప్పారండి స్కూల్లో చదువుతున్నప్పుడు అప్పట్లో చిత్రగుప్త అని ఒక మ్యాగజైన్ వచ్చేదిటండి. చిత్రగుప్త బేర సుబ్బారావు అండి, కాళీపట్నం సుబ్బారావు గారికి చెప్తాను. చిత్రగుప్త అని మ్యాగజైన్ వచ్చిందండి. అందులో గుసగుసలోని శీర్షికని, అంటే చెప్పకూడదు ఇప్పుడు, వాళ్ళ టీచర్ల మీద సరదాగా గుసగుస కార్యక్రమంలో కొన్ని ఆర్టికల్స్ రాసేవారట. సో అది కూడా అప్పుడంటే స్కూల్ 10వ తరగతి నుంచి ఆయన రచనలు ప్రారంభించారండి. అలాగే అవుతూ మాకు పెద్దగా తెలియదండి ఆ టైంలో, చదివేవాళ్ళం కానీ కథల మీద అంత అవగాహన లేని వయసు మాకు. నాన్నగారు చివరి రోజుల్లో అనుకునేవారు కాళీపట్నం రామారావు మేషారి కథానిలయంలో ఒక పుస్తకం మనం విడుదల చేద్దామని కోరిక ఉండేదండి. కానీ ఆయన కోరిక తీరకుండానే ఆయన చనిపోవడం జరిగింది. కానీ అప్పటికప్పుడు ఆయన కోరిక మేరకు మా అదృష్టం ఏంటంటే అప్పుడు రామారావు చరిత్రల మీదుగా విడుదల చేసి వాళ్ళ కథానిలయంలోనే మా అమ్మగారికి అంకితం ఇవ్వడం జరిగిందండి ఆ పుస్తకాన్ని. అది మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇక నాన్నగారి విషయానికి వస్తే బెహరా సత్యనారాయణ విజయలక్ష్మి దంపతులకి తూర్పుగోదావరి జిల్లా పిడపత్తులు జన్మించారండి. అలాగే కొత్త వలస, వారికి విశాఖపట్నంతో చాలా అనుబంధం ఉంది. వాళ్ళు 10వ తరగతి నుంచి సుమారుగా విశాఖపట్నం జిల్లాలోనే చదువుకున్నారు. విశాఖపట్నం వీరభద్రపురం గ్రామం కరణం గారు సన్యాసరాజు గారి అమ్మాయి గౌరీకాంతం అంటే మా అమ్మగారిని వివాహం చేస్తుంది. కొత్త వలస పరిసర ప్రాంతాల్లో ఇక్కడే ఉన్నారండి. ఉద్యోగం కూడా అనకాపల్లిలో మొదలుపెట్టారు. రిటైర్మెంట్ కూడా కొత్త వలసలోనే జరిగిందండి. నేను పుట్టడం కూడా కొత్త వలసలో విశాఖపట్నంలో ఉండగా లక్ష్మీ టాకీస్ దగ్గర వాళ్ళు ఉండగా నేను జన్మించాను. సో విశాఖపట్నంతో చాలా అనుభవం ఉంది నాన్నగారికి. సో ఆ అనుబంధ రీత్యా ఈరోజు విశాఖపట్నంలో పెట్టాలని నా కోరిక ఇలా తీరుతున్నది. ఇంకా నేను చెప్పదలుచుకుంటే ఎంతైనా చెప్పగలనండి. కానీ నేను చెప్పడం కంటే విద్యులు పెద్దవాళ్ళు పుస్తకం గురించి మాట్లాడాలని నా కోరిక అండి. నాన్నగారి కథల్లో ముఖ్యంగా చెప్పాలంటే నాకు తెలియదండి, వారికి ఉత్తరాంధ్ర యాస చాలా బాగా కనిపిస్తుంది. నాన్నగారి కథలో ఉత్తరాంధ్ర యాస కనిపిస్తుంది. అలాగే సామాజికంగా అణగారిన వర్గాల్లో ఉన్న నీతి నిజాయితీ విలువలను చాలా కథల్లో ఆయన చెప్పారండి. అలాగే రిజర్వేషన్ సమస్య గురించి కొన్ని కథలు రాశారు. స్త్రీలు పలు సందర్భాల్లో వాళ్ళ ప్రవర్తన గురించి సరదాగా రాశారు. రాజకీయాలు చొప్పించారు, హాస్యం చొప్పించారు, కార్యాలయాల్లో జరిగే పని విధానాన్ని కూడా చెప్పారు. అలాగే చెప్పుకుంటూ పోతే నాట్ మానవత్వ విలువలు, మానవ సంబంధాలు, సామాజిక సమస్యలు, వరకట్నం, అవినీతి, మద్యపానం వలన వచ్చే అనర్థాలు, ఇలా
చాలా సమస్యల మీద ఆయన ప్రతిబింబిస్తాను నేను కథలన్నీను. ఇలా ఆయన విశాఖపట్నంలో కొత్త వలసలోనే ఆయన మరణించడం కూడా జరిగిందండి. నేను విశాఖపట్నం మాధవరావులో ఉండగా మరణించారండి ఆయన. ఆయన మరణం కూడా విశాఖపట్నంలోనే జరిగింది. సో ఆ అనుబంధం, విశాఖపట్నంతో ఆయన అనుబంధం అలా ఉందండి. ఇంకా నేను నా చదువు కూడా నేను ఇంటర్మీడియట్ అది ఇక్కడ చదువుకున్నాను. నాన్నగారికి ఎర్రంరాజు, సత్యవాణి, పద్నాన్ని నాతో పాటు ఉన్నారని సంతానం. మేము వాళ్ళిద్దరూ రాలేపారు, హైదరాబాద్లో ఉన్నారు. మా బ్రదర్ ఎర్రంరాజు ఉన్నారు ఇక్కడ. చాలా సంతోషంగా ఉందండి. ఇంకా నేను విరమించుకుంటానండి, ఎందుకంటే నేను గంట మాట్లాడగలను, కానీ నేను కంటే పెద్దలు మాట్లాడాలి, వాళ్ళు వినాలని. వారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఉంటానండి. నమస్కారం అండి.